మాకు 2 వారాల టైం కావాలి ఎలక్షన్ ఎప్పుడు పెడతాం చెప్పనీకి అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇంత ఫెయిల్ అయిపోయిన నాయకత్వం ఫెయిల్, నాయకుల కింద పనిచేస్తోళ్ళు ఫెయిల్, వర్కర్స్ ఫెయిల్, అందరూ ఫెయిల్, సీఎం ఫెయిల్, మినిస్టర్స్ ఫెయిల్, ఎమ్మెల్యేలు ఫెయిల్ అని అర్థమైతే లేదా? ఈ ఫెయిల్యూర్ గవర్నమెంట్కి జూబ్లీహిల్స్లో మాత్రం ఓటేయాలంట. ఈ ప్రజాభిప్రాయాన్ని ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేని వాళ్ళకి జూబ్లీహిల్స్లో మాత్రం ఓటేయాలంట. దానికి మాత్రం ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పరు, అక్కడ ఓటు ఎందుకు వేయాలో చెప్పరు, ఈ 2 సంవత్సరాలు ఏమైనా చేసినారంటే చెప్పరు, కానీ సంబరాలు మాత్రం చేసుకుంటామంటున్నారు. ఎనీవే మీరు గ్రామాల్లో ఏం జరుగుతుంది, మీరు ఆల్రెడీ ఒకసారి దసరా పండుగ పెడుతున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేసిన జనాలతోన, పాపం వాళ్ళకి ఇప్పుడు ఆ రిజర్వేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. వాళ్ళు సేమ్ ఇప్పుడు ఎవరో ఒక దగ్గర బీసీ రిజర్వేషన్ వచ్చిందని ఖర్చు పెట్టినారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ బీసీ రిజర్వేషన్ వీళ్ళు ఇచ్చే బీసీ ఎంత 23%, 25 ముస్లిమ్స్తో కలుపుకొని, ఇంకా 2% కాదు వీళ్ళు ముస్లిమ్స్కే ఎక్కిస్తారు. మళ్ళీ ఇక మిగిలింది 21-22% వస్తుంది బీసీలకు. ఆ 21-22 పోతే మిగతా ఎంత ఊర్లల్లో ఇంకొక 21% బీసీలకు ఇవ్వాలి. అసలు మొన్న ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన కాడ మళ్ళీ ఎస్సీ రిజర్వ్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఇది ఎట్లున్నదంటే ఒక్కడు అనుభవం లేకపోయిన ఒకే ఒక్కడు మొత్తాన్ని అందరినీ పాషన్ చేస్తాడు. ముందర పోయిన కరెక్ట్ పోయిందనుకో వెనుక పోయిన లైన్ కరెక్ట్ పోతుంది. ఆ ముందర పోయినోడే అడ్డదిడ్డంగా పోతే, ముందర పోయినోడే అడ్డంగా చుట్టుకొని పడితే, ముందర పోయినోడే తెలియకపోతే ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు నష్టపోయారు. ఇప్పుడు ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. ఎవరు అడిగినా కొంతమంది అడిగిండొచ్చు 3 పిల్లలకు పర్మిషన్ ఇవ్వండి అని. అదో పెద్ద డిమాండ్. ఆ గవర్నమెంట్ ఎప్పుడో చేయాలి, దానివల్ల గవర్నమెంట్కి వచ్చేది పోయలేదు. అది ఏ గవర్నమెంట్ అని చేస్తుంది, ఒక జియో ఇచ్చేయచ్చు, చట్టసవరణ తర్వాత చేసుకోవచ్చు ఆర్డినెన్స్ ఇచ్చి. కానీ ఈ విషయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు, వీళ్ళు ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. కానీ ముగ్గురు పిల్లలున్నా పోటీ చేస్తని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఎట్లున్నదంటే వీళ్ళది నోట మాట లేదు, ఈడ ఉన్నది ఈడికెళ్ళి వస్తలేదు, ఈడ వచ్చింది పనులలో చేతల్లో అయితే లేదు. ఎనీవే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వీళ్ళ వ్యవహారం మీద, వీళ్ళ పిరికితనం పైన మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. మీ గ్రామంలో ఉన్న సిచ్యువేషన్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.